హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అంజనా మసాలా బండి. ఈరోజు అయితే నేను మ్యాన్ చేపని ఎలా వండాలో చూపించేస్తాను ఫ్రెండ్స్. మ్యాన్ చేప తీసుకుని శుభ్రంగా ఇట్లా పులుసు అయితే తీసేసుకోవాలి. తర్వాత ఇట్లా చేపని తోమేసుకోవాలి ఫ్రెండ్స్. తోమేసుకుని వేస్ట్ అంతా తీసేసి చిన్న చిన్న ముక్కలకైతే కట్ చేసేసుకోవాలి. ఈ కట్ చేసిన ముక్కల్ని 2-3 సార్లు పసుపు ఉప్పు అయితే వేసేసి శుభ్రంగా కడిగేసుకోవాలి ముక్కలన్నింటినీ ఫ్రెండ్స్. ఇవ్వండి, శుభ్రంగా కడుక్కున్న తర్వాత ఈ ముక్కల్ని ఉల్లిపాయ, పచ్చిమిరపకాయ, కొత్తిమీర, నిమ్మకాయ సైజు అంత చింతపండుని నానబెట్టుకోవాలి. వీటిని అన్నింటినీ కట్ చేసుకుని ఉల్లిపాయని మిక్సీ పట్టుకోవాలి. కచ్చాపచ్చాగా గ్రైండ్ చేసుకోవాలి. వీటన్నింటినీ ఆ చేప ముక్కలు వేసేసి ఉప్పు, కారం మీ రుచికి సరిపడగా వేసుకోండి ఫ్రెండ్స్. ఉప్పు కారం వేసేసి ఈ ఉప్పు కారం మసాలా అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేసేసి నూనె 5-6 చెంచాలు వేసుకుని కలిపేసుకోవాలి ఫ్రెండ్స్. ముక్కలకు పెట్టేటట్లుగా కలిపేసుకుని నీళ్ళైతే పోసేసుకుని స్టవ్ వెలిగించుకుని ఆ స్టవ్ మీద మనం ఈ చేప ముక్కల్ని పెట్టేసుకోవాలి ఫ్రెండ్స్. పెట్టుకున్న తర్వాత 10 నిమిషాలు ఆగాక చింతపండు రసాన్ని వేసేసుకోవాలి. కొత్తిమీరతో గార్నిష్ చేసుకోవాలి. కాసేపు అయ్యాక ఇదిగోండి, చేపల పులుసు రెడీ. ఓకేనండి, బాయ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.